అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎస్ఎస్‌సి జీడీ ఎంటీఎస్ సిరీస్‌లో భాగంగా గవర్నర్ జనరల్ మరియు ఐఎన్‌సి ప్రెసిడెంట్స్ గురించి చూద్దాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అట్‌లీస్ట్ ఒక్క క్వెషన్ అన్నా వస్తది. మనకు ఆర్ఆర్‌బీలో గాని, ఎస్ఎస్‌సిలో గాని చూసుకుంటే అట్‌లీస్ట్ 1 క్వెషన్ అన్నా రావడం చూస్తామన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్‌వి మీకు నేనిప్పుడు ఒక 50 క్వెషన్స్ చెప్తాను. ఫస్ట్ చూసుకుంటే హూ ప్రిసైడెడ్ ఓవర్ ద 1906 కల్కత్తా సెషన్ ఆఫ్ ద ఐఎన్‌సి? భారత జాతీయ కాంగ్రెస్ యొక్క 1906 కలకత్తా సమావేశాన్ని ఎవరు అధ్యక్షత వహించారు? మాక్సిమం ప్రెసిడెంట్స్ అడుగుతారు, లేదంటే ఏ ఇయర్‌లో ఏం జరిగింది అని అడుగుతారు. మనం 1996 చూసుకుంటే ఇది ఇంపార్టెంట్ ఇయర్. ఎందుకో మీరు కమెంట్ చేయండి. నేను మీకు లాస్ట్‌లో చెప్తాను. ఆన్సర్ తీసుకుంటే మనం దాదాబాయి నెహ్రూజీ. ఈ ఇయర్ 1906లో ఐఎన్‌సి ప్రెసిడెంట్ దాదాబాయి నెహ్రూజీ. నెక్స్ట్, who was the viceroy of India at the time of the formation of the INC? INC 1885లో ఏర్పాటైంది. ఇది ఒక క్వెషన్ మనకు ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్. ఆ 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడే సమయంలో భారత వైస్రాయ్ ఎవరు? ఆన్సర్ తీసుకుంటే మనం లార్డ్ డెఫ్రా. నెక్స్ట్, వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ది ప్యాక్ట్ సైన్డ్ బిట్వీన్ ఐఎన్సి అండ్ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఇన్ 1916? 1916లో భారతీయ జాతీయ కాంగ్రెస్ మరియు అఖిల భారతీయ ముస్లిం లీగ్ మధ్య కుదిరిన ఒప్పందం పేరు ఏంటి? పూనా ప్యాక్ట్, గాంధీ ఇర్విన్ ప్యాక్ట్, లక్నో ప్యాక్ట్, షిమ్లా అగ్రిమెంట్. ఈ 4 ప్యాక్ట్స్ కూడా ఇంపార్టెంట్. ఏ ఇయర్ లో జరిగింది, ఎవరెవరి మధ్యలో జరిగిందో కూడా మనకి ఇంపార్టెంటే. ఆన్సర్ తీసుకుంటే మనం లక్నో ప్యాక్ట్ అనమాట. 1916లో లక్నోలో వీళ్ళ మీటింగ్ జరిగింది అనమాట. అక్కడ లక్నో ప్యాక్ట్ సైన్ చేశారు. Which was the only annual session of the India INC presided over by Mahatma Gandhi? మహాత్మా గాంధీ అధ్యక్షత వహించిన భారత జాతీయ కాంగ్రెస్ యొక్క ఏకైక వార్షిక సమావేశం ఏది? ఆన్సర్ తీసుకుంటే మనం బెల్గాం సెషన్ ఒక్కటే మహాత్మా గాంధీ ప్రెసిడెంట్ గా ఉన్నారనమాట. ఇయర్ కూడా ఇంపార్టెంట్. 1924లో బెల్గాం సెషన్ కి ఉన్నారు. నెక్స్ట్ చూసుకుంటే హూ వాజ్ ద ఫీమేల్ లీడర్ హూ అడ్రస్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్ ఆఫ్ 1890 ఇన్ కలకత్తా? 1890 కలకత్తా భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ప్రసంగించిన మహిళా నాయకురాలు ఎవరు? మనకొక్కరే ఉంటారు ఆల్మోస్ట్. కాదంబిని గంగులీ ఈ 1890 సెషన్ లో ఐఎన్సిని అడ్రస్ చేస్తారనమాట. వీళ్ళు ప్రిసైడ్ చేస్తారు. How many delegates participated in the first session of the INC held at Bombay? బాంబేలో జరిగింది. మనకు ఫస్ట్ సెషన్ 1885 అని తెలుసు, కానీ ఎక్కడ జరిగింది, ఫస్ట్ ఫౌండెడ్ ఎక్కడ అని కూడా అడుగుతారు. 1885 డిసెంబర్లో ముంబైలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశంలో ఎంతమంది ప్రధానితులు పాల్గొన్నారు? అని అడుగుతున్నారు. ఆన్సర్ చూసుకుంటే మనం 72 మంది పార్టిసిపేట్ చేశారనమాట ఫస్ట్ సెషన్. ఇన్ విచ్ సెషన్ వాజ్ ద ఐఎన్సి స్ప్లిట్ ఇంటూ 2 ఫ్యాక్షన్స్? ఏ సమావేశంలో ఐఎన్సి 2 వర్గాలుగా విడిపోయింది? సూరత్ సెషన్ 1907. మన బంగ్లాదేశ్ విడిపోయిన తర్వాత ఆ టైంలో మనకు సూరత్ స్ప్లిట్ అని అంటారు దీన్ని. 1907లో, 1906లోనేమో ముస్లిం లీగ్ ఫామ్ అయింది అనమాట. 1907లోనేమో మనకు సూరత్ స్ప్లిట్. నెక్స్ట్ చూసుకుంటే మనం విచ్ వాజ్ ద ఫస్ట్ సత్యాగ్రహ మూమెంట్ హెల్డ్ బై మహాత్మా గాంధీ ఇన్ ఇండియా? భారతదేశంలో మహాత్మా గాంధీ మొదట సత్యాగ్రహ ఉద్యమం ఏది? ఆన్సర్ చూసుకుంటే మనం చంపారన్ సత్యాగ్రహ. ఇది చంపారన్ అనే ప్లేస్ నుంచి స్టార్ట్ చేస్తారనమాట. అందుకని చంపారన్ సత్యాగ్రహ అని పెట్టారు. హూ ఫౌండెడ్ ద ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఇన్ 1939? ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఏ ఇయర్ లో ఫౌండ్ చేశారు? ఇయర్ చూసుకుంటే మనం 1939. ఇక్కడ అడుగుతుంది ఏంటి మన క్వశ్చన్, ఎవరు ఫౌండర్? 1939లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ని ఎవరు స్థాపించారు? ఆన్సర్ చూసుకుంటే మనం సుభాష్ చంద్రబోస్ స్థాపించారు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్. ఈయన అధ్యక్షత అయిపోయిన తర్వాత, ఐఎన్సిలో అధ్యక్షత వహించిన తర్వాత నెక్స్ట్ డే అక్కడ వదిలేసి, ఐఎన్సిని వదిలేసి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ స్థాపిస్తారు. When did Mahatma Gandhi appear on the Congress platform for the first time? మహాత్మా గాంధీ మొదటిసారి కాంగ్రెస్ వేదికపై ఎప్పుడు కనిపించారు? ఆన్సర్ తీసుకుంటే మనం 1901లో కలకత్తా సెషన్ లో కనిపించారు.
హూ ఫౌండెడ్ ద స్వరాజ్ పార్టీ ఇన్ 1923 విత్ ఇన్ ద ఐఎన్సి? భారత జాతీయ కాంగ్రెస్ లో 1923లో స్వరాజ్ పార్టీని స్థాపించింది ఎవరు? ఆన్సర్ మోతీలాల్ నెహ్రూ అండ్ సిఆర్ దాస్. వీళ్ళిద్దరు కలిసి మనకు ఐఎన్సీలోనే స్వరాజ్ పార్టీని సపరేట్ గా స్థాపించారు. హూ వాజ్ ద ఓన్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ టు రిజైన్ ఈవెన్ ఆఫ్టర్ బీయింగ్ ఎలక్టెడ్? ఎన్నుకోబడిన తర్వాత కూడా రాజీనామా చేసిన ఏకైక భారతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు? నేను ఇంతకుముందే మీకు రివిజన్ లో చెప్పాను. సుభాష్ చంద్రబోస్ అది రిజైన్ చేసి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ స్థాపించారు 1939లో. హూ డ్రాఫ్టెడ్ ద కాన్స్టిట్యూషన్ ఫర్ ఇండియా ఇన్ 1928, పాపులర్లీ నోన్ యాజ్ నెహ్రూ రిపోర్ట్? నెహ్రూ రిపోర్ట్ అని పిలువబడే 1928లో భారతదేశం కొరకు రాజ్యాంగాన్ని ఎవరు రూపొందించారు? ఆన్సర్ చూసుకుంటే మనము మోతీలాల్ నెహ్రూ అన్నమాట. మోతీలాల్ నెహ్రూ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ చేశారు, అందుకని దీన్ని నెహ్రూ రిపోర్ట్ అని కూడా అంటారు. వేర్ వాజ్ ద ఫస్ట్ రూరల్ సెషన్ ఆఫ్ ఐఎన్సీ హెల్డ్? భారతీయ కాంగ్రెస్ యొక్క మొదటి గ్రామీణ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ చూసుకుంటే మనం ఫైజాపూర్ లో జరిగింది ఇది. నెక్స్ట్, ఎట్ విచ్ సెషన్ ఆఫ్ ఐఎన్సీ వాజ్ వందే మాతరం ఫస్ట్ సాంగ్? భారత ఐఎన్సీ యొక్క ఏ సమావేశంలో వందే మాతరం మొట్టమొదటిసారిగా పాడబడింది? కలకత్తా సెషన్ 1896లో మొట్టమొదటిగా పాడారనమాట ఇది, కానీ అఫీషియల్ గా తీసుకోవడం మనం తర్వాత తీసుకున్నాం. ఇయర్ ఇంపార్టెంట్, సెషన్ కూడా ఇంపార్టెంట్. ఇంకా ఆ ఇయర్ లో ప్రిసైడ్ చేసింది ఎవరు, అది కూడా ఇంపార్టెంట్. హూ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ కాంగ్రెస్ వెన్ ఇండియా అటైన్డ్ ఇండిపెండెన్స్? ఐఎన్సీ భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఐఎన్సీ అధ్యక్షుడు ఎవరు? 1947లో ఎవరు? జేబీ కృపల్ని. జనగణమన వాజ్ ఫస్ట్ సాంగ్ అట్ విచ్ సెషన్ ఆఫ్ ఐఎన్సీ? ఇందాక మనం వందే మాతరం చూసాం, ఇప్పుడు జనగణమన నేషనల్ యాంథమ్. భారత జాతీయ కాంగ్రెస్ యొక్క ఏ సమావేశంలో జనగణమన మొట్టమొదటిసారిగా పాడబడింది? మనం ఆన్సర్ చూసుకుంటే కలకత్తా సెషన్ 1911. కలకత్తా సెషన్ 1911 ఇయర్లో ఫస్ట్ టైం జనగణమన పాడారు. హూ వాజ్ ద ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ? భారత జాతీయ కాంగ్రెస్ యొక్క మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ అనీ బెసెంట్. ఆఫ్టర్ ది ఆంగ్లో-మైసూర్ వార్స్, హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద గవర్నర్ ఆఫ్ బెంగాల్ బై ది ఈస్ట్ ఇండియా కంపెనీ? ఆంగ్లో-మైసూర్ యుద్ధాల తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్ గవర్నర్ గా ఎవరిని నియమించబడ్డది? ఆన్సర్ రాబర్ట్ క్లివ్. హూ వాజ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ డ్యూరింగ్ ద థర్డ్ ఆంగ్లో-మైసూర్ వార్? మూడవ ఆంగ్లో-మైసూర్ యుద్ధ సమయంలో బెంగాల్ గవర్నర్ గా ఎవరు ఉన్నారు? ఆన్సర్ తీసుకుంటే లార్డ్ కార్న్వాలిస్. హూ వాజ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ ద రివోల్ట్ ఆఫ్ 1857? ఇది మోస్ట్ రిపీటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. 1857 తిరుగుబాటు సమయంలో భారతదేశ గవర్నర్ జనరల్ గా ఎవరు ఉన్నారు? ఆన్సర్ తీసుకుంటే మనం లార్డ్ క్యానింగ్స్. లార్డ్ క్యానింగ్స్ భారతదేశ గవర్నర్ జనరల్ గా ఉన్నారు 1857లో. 1858లో మనకు యాక్ట్ వచ్చింది కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. ఆ యాక్ట్ తర్వాత ఈయననే ఫస్ట్ వైస్ రాయ్ కూడా. వైస్ రాయ్ కింద చేంజ్ చేస్తారు గవర్నర్ జనరల్ ని. ఆ టైంలో వైస్ రాయ్ ఈయన అయ్యారు. ద వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ 1878 వాజ్ రిపీల్డ్ బై విచ్ వైస్ రాయ్? ఈ యాక్ట్ రిపీల్ చేసింది ఎవరు? మనకు రెండు క్వశ్చన్స్ వస్తాయి, రిపీల్డ్ ఎవరని వస్తుంది, ఎనాక్టెడ్ ఎవరని వస్తుంది. మనకు రిపీల్ అడిగారు. వెర్నాకులర్ చట్టం 1878 ఏ వైస్రాయ్ చేత రద్దు చేయబడింది? ఆప్షన్ లార్డ్ రిపన్. మనము ఎవరు ఎనాక్ట్ చేశారంటే లార్డ్ లైటన్. ఆన్సర్ ఇప్పుడు రిపీల్డ్ అన్నాడు కాబట్టి లార్డ్ రిపన్. హూ ఇంట్రడ్యూస్ ద డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ ఇన్ ఇండియా? భారతదేశంలో లోపం సిద్ధాంతాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? ఆన్సర్ చూసుకుంటే మనం లార్డ్ డెల్హౌస్. పర్మనెంట్ సెటిల్మెంట్ అండ్ సివిల్ సర్వీసెస్ ఇన్ ఇండియా వేర్ ఇంట్రడ్యూస్డ్ బై విచ్ గవర్నర్ జనరల్? భారతదేశంలో శాశ్వత సెటిల్మెంట్ మరియు సివిల్ సర్వీస్లను ఏ గవర్నర్ జనరల్ ప్రవేశపెట్టారు? ఈయనని ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ అని కూడా అంటారు, లార్డ్ కార్న్వాలిస్.
The Hunter Education Commission 1882 was appointed by which viceroy? Hunter Commission మనకు Hunter Education Commission ఉంటుంది, Hunter Commission కూడా ఉంటుంది. ఇది Hunter Education Commission మనకి 1882లో వచ్చింది. హంటర్ ఎడ్యుకేషన్ కమిషన్ 1882 ఏ వైస్రాయ్ చేత నియమించబడింది? ఆన్సర్ చూసుకుంటే మనం లార్డ్ రిప్పన్ టైంలో వచ్చింది ఇది మనకు. విచ్ యాక్ట్ మేడ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా? ఏ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ జనరల్ ను భారతదేశ గవర్నర్ జనరల్ గా చేసింది? చార్టర్ యాక్ట్ 1833 తర్వాత గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా చెప్పారు, మార్చారనమాట. హూ వాజ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ ద వరల్డ్ వార్ 1? మొదట ప్రపంచ యుద్ధం సమయంలో భారతదేశ గవర్నర్ జనరల్ గా ఎవరున్నారు? ఆన్సర్ లార్డ్ హార్డింగ్ 2 1919లో అనమాట. హూ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్ ఇండియా? భారతదేశం స్థానిక స్వపరిపాలన పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? ఆప్షన్ చూసుకుంటే మనం లార్డ్ రిప్పన్ అంటారనమాట. పంచాయత్ దానికి కూడా లార్డ్ రిప్పన్ అంటారు, ఫాదర్ ఆఫ్ పంచాయత్ అని కూడా అంటారు. హూ వాజ్ ద వైస్రాయ్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ మహాత్మా గాంధీస్ డండి మార్చ్? మహాత్మా గాంధీ యొక్క డండి మార్చ్ 1930 సమయంలో భారతదేశ వైస్రాయ్ ఎవరు? ఏ వైస్రాయ్స్ ఉన్నారు, ఏ టైంలో ఉన్నారు, ఏ గవర్నర్ జనరల్ ఏ ఇయర్స్ లో ఉన్నారు మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇంకా వాళ్ళ టైంలో మనకి ఏవేవి ఇంపార్టెంట్ వచ్చినాయి అంటే ఏమన్నా యాక్ట్స్ తీసుకురావడం, వెనకుల ప్రెస్ యాక్ట్ చూస్తాం కదా, అలాంటివి ఉన్నప్పుడు అది మోస్ట్ ఇంపార్టెంట్ మనకు. ఆన్సర్ చూసుకుంటే మనం లార్డ్ ఇర్విన్. హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి? ఆన్సర్ ఇందాకనే చూసాము మనం, ఫస్ట్ ఇండియన్ ఉమెన్. ఇంతకుముందేమో మనకు ఫస్ట్ జస్ట్ ఉమెన్ అన్నారు, ఇక్కడ ఇండియన్ ఉమెన్. మన ఇండియన్ ఉమెన్ చూసుకుంటే సరోజినీ నాయుడు. హూ వాజ్ ద ఫస్ట్ ముస్లిం అండ్ థర్డ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఐఎన్సి? మనకు థర్డ్ సెషన్ కి ప్రెసిడెంట్ ఇంకా ఫస్ట్ ముస్లిం ఎవరు భారత జాతీయ కాంగ్రెస్ కి? ఆన్సర్ చూసుకుంటే మనం బద్రుద్దీన్ థాయిబ్జీ. ఈయన మనకు థర్డ్ ప్రెసిడెంట్ ఇంకా ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ కూడా. ద అల్బర్ట్ బిల్ 1883 was introduced during the tenure of which viceroy? అల్బర్ట్ బిల్ 1883 ఏ వైస్రాయ్ పదవి కాలంలో ప్రవేశపెట్టింది? ఆప్షన్ లార్డ్ రిప్పన్. హూ ఇంట్రడ్యూస్ ద మహల్వారీ సెటిల్మెంట్ సిస్టమ్ ఇన్ బెంగాల్? బెంగాల్లో మహల్వారీ సెటిల్మెంట్ వ్యవస్థను ఎవరు ప్రవేశపెట్టారు? ఆప్షన్ హాల్ట్ మెకనిస్. India's first post office was established in 1774 by whom? భారతదేశం మొట్టమొదటి పోస్ట్ ఆఫీస్ ఎవరు ఉన్నప్పుడు వచ్చింది మనకి, ఏ గవర్నర్ జనరల్ ఉన్నప్పుడు వచ్చింది? 1777లో ఎవరి ద్వారా స్థాపించబడింది? ఆన్సర్ చూసుకుంటే మనం వారెన్ హాస్టింగ్ టైంలో వచ్చింది మనకి పోస్ట్ ఆఫీస్. హూ ఫౌండెడ్ ఫోర్ట్ విలియం కాలేజ్ కోల్కతా ఇన్ 1800? 1800లో కోల్కతాలోని ఫోర్ట్ విలియం కాలేజ్ ను ఎవరు స్థాపించారు? ఆన్సర్ చూసుకుంటే మనం రిచర్డ్ వెల్స్లీ స్థాపించారు. ఆయన టైంలోనే అది వచ్చిందనమాట. నెక్స్ట్, వుడ్స్ డిస్పాచ్ 1854 వాజ్ రిలేటెడ్ టు విచ్ ఫీల్డ్? వుడ్స్ డిస్పాచ్ 1854 ఏ క్షేత్రానికి సంబంధించింది? ఆన్సర్ చూసుకుంటే మనం ఎడ్యుకేషన్ కి సంబంధించింది అనమాట వుడ్స్ డిస్పాచ్ అనేది. The Indian Arms Act was passed in 1878 during the tenure of which viceroy? ఏ వైస్రాయ్ పదవి కాలంలో 1878లో ఇండియా ఆర్మ్స్ యాక్ట్ ఆమోదించబడింది? ఆన్సర్ లార్డ్ లిటన్ ఉన్నాడు అనమాట మనకు 1878. విచ్ మూమెంట్ ఇన్ ప్రీ ఇండిపెండెంట్ ఇండియా గేవ్ ఇంపేటియస్ టు కాటన్ ప్రొడక్షన్? స్వతంత్రానికి పూర్వం భారతదేశంలో ఏ ఉద్యమం పత్తి ఉత్పత్తిని ఊతం చేసింది అంటే ఎక్కువ చేసింది ప్రొడక్షన్? ఆన్సర్ స్వదేశీ మూమెంట్. స్వదేశీ మూమెంట్ అయిపోయిన తర్వాత మనకు కాటన్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ అయిపోయింది. హూ ప్రిసైడెడ్ ఓవర్ ద 1906 కలకత్తా సెషన్ ఆఫ్ ఐఎన్సి? ఐఎన్సి యొక్క 1906 కలకత్తా సమావేశాన్ని ఎవరు అధ్యక్షత వహించారు? ఆన్సర్ దాదాబాయి నెహ్రూజీ. 1806లో 1807లో కూడా 1806లోనే దాదాబాయి నెహ్రూజీ.
హూ కంపోజ్డ్ అమర్ సోనర్ బంగ్లా, ద నేషనల్ యాంథమ్ ఆఫ్ బంగ్లాదేశ్? బంగ్లాదేశ్ జాతీయ గీతం అమర్ సోనర్ బంగ్లా ఎవరు స్వరపరించారు? ఆన్సర్ రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నమాట. మనకు అమర్ సోనర్ బంగ్లా ఇది మన నేషనల్ యాంథమ్, ఆయననే పాడారు, ఆయననే కంపోజ్ చేశారు. అండ్ ఆల్సో అమర్ సోనర్ బంగ్లా, బంగ్లాదేశ్ నేషనల్ యాంథమ్ కూడా ఆయననే. ద స్వదేశీ అండ్ బాయ్కాట్ మూవ్మెంట్స్ వేర్ లాంచ్డ్ అగేన్స్ట్ విచ్ ఈవెంట్? స్వదేశీ మరియు బహిష్కరణ ఉద్యమాలు ఏ సంఘటనకు వ్యతిరేకంగా ప్రారంభించబడ్డాయి? ఆన్సర్ పార్టీషన్ ఆఫ్ బెంగాల్. పార్టీషన్ ఆఫ్ బెంగాల్ వల్ల ఈ స్వదేశీ అండ్ బాయ్కాట్ మూవ్మెంట్స్ మన ఇండియాలో స్టార్ట్ అయ్యాయి. ద ఇండియన్ యూనివర్సిటీస్ యాక్ట్ 1905 వాజ్ పాస్డ్ డ్యూరింగ్ ద టెన్యూర్ ఆఫ్ విచ్ వైస్రాయ్? భారతీయ విశ్వవిద్యాలయ చట్టం 1904 ఏ వైస్రాయ్ పదవి కాలంలో ఆమోదించబడింది? ఆన్సర్ చూసుకుంటే మనం లార్డ్ కర్సన్ టైంలో ఆమోదించబడింది. ద హంటర్ కమిషన్ వాజ్ అపాయింటెడ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ విచ్ ఇన్సిడెంట్? ఏ సంఘటన ఫలితంగా హంటర్ కమిషన్ నియమించబడింది? హంటర్ ఎడ్యుకేషన్ కమిషన్ వేరే, హంటర్ కమిషన్ వేరే. హంటర్ కమిషన్ చూసుకుంటే మనం జలియన్ వాలా బాగ్ ఏ ఇయర్ లో జరిగిందో మీరు కమెంట్ చేయండి. జలియన్ వాలా బాగ్ టైం ఈ మస్కరా అయిపోయిన తర్వాత హంటర్ కమిషన్ అనేది అపాయింట్ చేశారనమాట. అంటే ఏం జరిగింది అసలుకి ఇట్లా అనేది ఒక ఏమంటారు, మనకి ఇప్పుడు సిబిఐ ఎట్లా ఇన్వెస్టిగేషన్, అట్లా హంటర్ కమిషన్ ఏదో నామకే వాస్తే వాళ్ళు అపాయింట్ చేశారు. హూ హోస్టెడ్ ద ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ డ్యూరింగ్ ద క్విట్ ఇండియా మూవ్మెంట్? క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో భారత జాతీయ జెండాను ఎవరు ఎగరవేశారు? ఆన్సర్ అరుణ్ అసఫ్ అలీ. ఇది మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్, ఏ ఎగ్జామ్ లోనైనా చాలా వరకు రిపీట్ అయిన క్వశ్చన్, అరుణ్ అసఫ్ అలీ. హూ లెడ్ ద సాల్ట్ సత్యాగ్రహ ఇన్ తమిళనాడు? తమిళనాడులో ఉప్పు సత్యాగ్రహాన్ని నాయకత్వం వహించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, సి రాజగోపాలాచారి. విచ్ మూవ్మెంట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ఇండియా ఇన్ సపోర్ట్ ఆఫ్ ద టర్కిష్ సుల్తాన్? టర్కిష్ సుల్తాన్ కు మద్దతుగా భారతదేశంలో ఏ ఉద్యమం ప్రారంభించబడింది? ఆన్సర్ ఖిలాఫట్ మూవ్మెంట్. అక్కడ మనకి టర్కిష్ లో మూవ్మెంట్ స్టార్ట్ అయినప్పుడు మన దగ్గర ఖిలాఫట్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది అనమాట. మహాత్మా గాంధీ కాల్డ్ ఆఫ్ ద నాన్ కార్పొరేషన్ మూవ్మెంట్ డ్యూ టు విచ్ ఇన్సిడెంట్? ఏ సంఘటన కారణంగా మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేశారు? ఆన్సర్ చౌరీ చౌరా ఇన్సిడెంట్. ఈ ఇన్సిడెంట్ వల్ల అది ఆపేశారు అనమాట, నాన్ కార్పొరేషన్ మూవ్మెంట్. లార్జ్ స్కేల్ పార్టిసిపేషన్ ఆఫ్ ఉమెన్ ఫర్ ద ఫస్ట్ టైమ్ వాజ్ సీన్ ఇన్ విచ్ మూవ్మెంట్? ఏ ఉద్యమంలో మొట్టమొదటిసారిగా మహిళలు పెద్ద ఎత్తున భాగస్వామ్యం కనిపించింది? ఆన్సర్ సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ లో కనిపించింది. ఉమెన్ పార్టిసిపేషన్ కూడా ఎక్కువ ఉంది. ద తిలక్ స్వరాజ్ నిధి వాజ్ అనౌన్స్డ్ డ్యూరింగ్ విచ్ మూవ్మెంట్? తిలక్ స్వరాజ్ నిధి ఏ ఉద్యమంలో ప్రకటించబడింది? ఆన్సర్ నాన్ కార్పొరేషన్ మూవ్మెంట్ టైంలో తిలక్ స్వరాజ్ నిధి అనౌన్స్ చేయబడింది. నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద ఖేడా సత్యాగ్రహ బిగిన్? ఖేడా సత్యాగ్రహం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఆన్సర్ 1918లో స్టార్ట్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.